సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఇంకోటి ఈ దాడులకు సంబంధించి ఒక పర్సన్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఏబి వెంకటేశ్వర్ని మళ్ళీ రిటైన్ చేశారు, మళ్ళీ ఆయన ఉద్యోగం కల్పించాలని చెప్పేసి క్యాట్ చెప్పింది. సో ఆయన ఈ దాడులు వెనక ఉన్నారని చెప్పేసి వైసీపీ ప్రధానంగా భావిస్తుంది. టీడీపీ ఆఫీసులో కూర్చొని ఆయన ఆ రోజు దాడులు ఎక్కడ చేయాలి ఏంటి అనేది కొంత చేశారని చెప్పేసి డైరెక్ట్గా కామెంట్ చేస్తున్నారు. దాని గురించి ఆయన రెస్పాండ్ అవుతారా? అంటే ఏబి వెంకటేశ్వరరావు గారిది కొంచెం విపరీత పోకళ్ళు. గతంలో కూడా ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు కానీ తర్వాత వ్యాఖ్యలు కూడా ఉంటున్నాయి. అంటే ఆయన దాడు చేసి ప్లాన్ చేయాలంటే పాయింట్ ఏంటంటే తెలుగుదేశంలో దాడులు చేయండి తెలియదా, లేదా వైసీపీలో దాడులు చేయండి ఏమైనా కొత్త ఆయన ఏమైనా హైదరాబాద్ నుంచి చెప్పడానికి. ఆయన చెప్పడం లేదా మనకు ఆధారాలు లేవు. కొట్లాడాలనుకుంటే వీళ్ళు కొట్లాడతారు, కాకపోతే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తారు. వాళ్ళు పోతూ ఉన్నారు కాబట్టి అది 31కి ఆయన రిటైర్డ్ అయిపోతాడు. ఇంకా 31 తర్వాత రోజు తెలుగుదేశం ఆఫీసులో కూర్చోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ప్లాన్ కూడా చేసుకోవచ్చు. 31 రిటైర్ అయిపోతాడు కాబట్టి అది ఇబ్బంది ఏం లేదు. కానీ ఏబి వెంకటేశ్వరరావు గారిది మీ గమనంలో ఉంటే 2-3 ఛానళ్ళు ఆయన డీజీపీని చేసేస్తారని కూడా చెప్పేసినాయి స్టార్టింగ్ లో. తమాషా ఏంటంటే నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఆ ఛానల్ ఎంత వాళ్ళు తప్పుదో పట్టిస్తున్నాయంటే తెలుగుదేశం ఖరాబ్ చేస్తున్నాయంటే యాజ్ పర్ ఎలక్షన్ రూల్ ఎలక్షన్ అయిపోయిన 6 నెలల వరకు సర్వీస్ లో ఉండలేని వాళ్ళని అసలు ఎలక్షన్ డ్యూటీలో పెట్టదు ఎలక్షన్ కమిషన్. అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా 3-4 నెలలు. అంటే రిటైర్మెంట్ మే 31 పెడితే ఎవడైనా డీజీపీని పెడతారా? అంటే ఈ సెన్స్ కూడా లేదు వాళ్ళకి. అంటే ఏది పడితే అది వార్తలు రాయడం, దాని వల్ల నమ్మడం. ఏబి వెంకటేశ్వరం పెట్టేస్తారని 31 రిటైర్ అయిపోతుంది. ఎలక్షన్ 4వ తేదీ వరకు 6వ తేదీ వరకు ఇది ఉంటుంది కదా, కోడ్ ఉంటుంది. కాబట్టి ఆయన్ని సర్వీస్ లో ఉన్నా పెట్టుండ్రు డీజీపీగా. పెట్టడానికి రూల్స్ ఒప్పుకో. ఎందుకంటే మా జిల్లా కలెక్టర్ గా వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. సార్ మీరు ఎందుకు ట్రాన్స్ఫర్, నేను ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయిపోతాను అన్నాడు. ఏం సార్ ముందే అడిగి చెప్తానంటే నేను ఆగస్టులో రిటైర్ అయిపోతున్నాను, ఎలక్షన్ అయిన 6 నెలలకు ముందు రిటైర్ అయ్యే ఏ అధికారులు కూడా ఎలక్షన్ డ్యూటీలో పెట్టరు, మరి రెస్పాన్సిబిలిటీస్ అవి ఉంటాయి కాబట్టి అది లాజిక్. ఈయన 31 రిటైర్ అయిపోయిన ఎట్లా పెడతారు? అయినా ఆయన పెడతారని రాసే ఆ పత్రిక రేపటి నుంచి అదే రాస్తారు. ఎందుకు 31 తొదల ఇప్పుడు ఆయనకి పోస్టింగ్ ఇలేదని గొడవ. ఏమవుతుంది, అడిషనల్ ఈజీగా రిటైర్ అవుతాడు కదా. ఇప్పుడు పోస్టింగ్ ఇస్తే ఏదో స్టాంప్ డ్యూటీలో ఏదో ఇస్తారు అంతే కదా. అదే కదా, ఆయన అంత పెద్ద ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ స్టాంప్ డ్యూటీ ఇచ్చారని కదా జగన్మోహన్ రెడ్డి మీద ఆ రకంగా కామెంట్ చేసింది. సరే చూద్దాం ఏం జరుగుతుందో. ఈ ఎక్కువ రోజులు కూడా లేదు, ఎక్కువ రోజులు కూడా ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి.